మాది కొడిమేల మండలంలో పెద్ద చెరువు దాపరకాన్ చెరువు అంటారు. మాది గోపాలవాడ గ్రామం, చిన్న పల్లె, ఆమ్లెట్ కింద ఉంటుంది మాది. పోతే మా చెరువులో పక్కన ఉన్న 3 రైతులు, పెద్ద రైతులు ఉన్నారు. దాన్ని ఓ 20 గుంటలు పక్కల పండి దున్నుకుంటా, అటు చెప్పలోళ్ళు కావచ్చు, ఇటు ఆడపిల్లలు కావచ్చు, ఇటు మా ఊరు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం దగ్గరికి చెరువు తీసుకొస్తున్నారు. అయినా అధికారులు ఎలాంటిది పట్టించుకుంటలేరు. అందులోని మళ్ళీ బాయిలు తవ్వుతున్నారు. చెరువులోనే తవ్వి చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు. అడిగిన వాళ్ళని 2-3 పెద్ద మనుషులు పట్టుకొని, రాజకీయ నాయకులను పట్టుకొని తిరుక్కుంటూ మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది. కానీ అవన్నీ పెట్టుకొని అయిపోయింది. కానీ మా చెరువుకు మరమ్మత్తు చేయడానికి ఇంతవరకు ఎవరు రాలేదు ముందుకు అధికారులు. ఒకరోజు వర్షం పడ్డప్పుడు ఒకరోజు అధికారి వచ్చారు, 2 టిప్పుల మట్టి కూల్చారు, పోయారు. మరి అది అయిపోయింది. మళ్ళీ మధ్యలో మొన్న 1 లక్ష రూపాయలు వచ్చినాయి. మరి మా చెరువుకు మరమ్మత్తు, చెట్లు ఇవన్నీ అన్నారు. మరి ఈ కట్టెలు ఎవరు అమ్ముకుంటారు? ఈ కట్టెల గుత్తదారులు ఈ కట్టెలు చూసి అమ్ముకుంటారు. పెద్ద మనుషులు మరి రాజకీయ నాయకులకు 5,000 ఇస్తురా, 10,000 ఇస్తురా. మరి నాకు ఊరి మీద నాకు తెలియదు, తెలిసిన కానీ ఎవరు పట్టించుకుంటారు. పోతే ఈ మధ్యనే మళ్ళీ ఒక కరీంనగర్ నుంచి టెండర్ అని వచ్చారు. టెండర్ వచ్చిరట. మరి అది గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చిందట వాళ్ళకి. మరి గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చిందా ఏదో మాకు తెలియదు. ఎంఆర్ఓ గారు సంతకాలు పెట్టిరా అని ఇక్కడ చెప్పుకుంటారు. మరి ఎంఆర్ఓ గారు సంతకం పెట్టిరా పెట్టలేదో నాకు తెలియదు. కానీ ఊరిలోని మట్టిని, చెరువులోని మట్టిని 3 జేసీబీలు పెట్టి, 7 టిప్పర్లు పెట్టి, 10 ట్రాక్టర్లు పెట్టి ఈరోజు తరలించడం జరుగుతుంది. ఇంతవరకు అధికారులు ముందుకు రాలేదు. మరి మేము గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చినాం. ఈ పక్కన ఈ చెరువును చూస్తే ఇట్లా ఉంది, మా ఊరిని చూస్తే కింద ఇటు పక్క ఉంది. మరి కూలిపోవడం జరుగుతుంది. ఇవన్నీ చేస్తున్నాం. ఈ చెరువు కింద ఉన్న మా విలేజ్ ఇది. చెరువు కింద ఉన్న విలేజ్ చూడండి, కట్ట చూడండి, మా కట్ట చూడండి. నీళ్ళు వస్తే మొత్తం అయిపోతాయి. మా ఊరు మునిగిపోతుంది. బావులు, భూములు ఏమి బనికిరావు. ఈ చెరువు తెగితే వెంటనే దీన్ని చర్య తీసుకొని చెరువు కట్టను మరమ్మత్తు పూర్తిగా చేసి, మరి ఇప్పుడు ఉన్న మరి టెండర్ పట్టుకున్న వాళ్ళు అంటారు కదా, మరి వాడుతున్న ఈ చెరువును కంప్లీట్గా మట్టితో సహా ఎలాంటి చెత్త కట్టి లేకుండా మట్టి ఊహించాలని, ఆ మట్టిని తరలించకపోకుండా చూడాలని. చెరువులోని మట్టిని అన్యాయంగా తరలిస్తున్నారు. అక్కడ ఓ ఇటుక బట్టి కానీ ఓ పెద్ద మనిషి, ఈ అప్పరాట కాడ ఒక పెద్ద మనిషి, పెద్దపల్లి 2 పెద్ద మనుషులు టిప్పర్లు పెట్టి తరలించడం జరుగుతుంది. నాకు రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయి. మాకు పర్మిషన్ వచ్చింది. ఈ పక్కనే ఉన్న బాయిలు, మోటార్లు ఉన్నాయి. అవి చూస్తే వెంటనే తీయాలని, వర్షం లేదు వీటికి వెంటనే తొలగించాలని అధికారులకు చెబుతూ, ఏ లీడర్ వచ్చినా ఆగే లేదని మొత్తం పైపులు, ఇటుపక్క ఆరపిల్ల పైపులు, అటుపక్క మా ఊరు పైపులు కానీ తీసేయాలని. చెరువులో నీళ్లు ఉంటే పెట్టుకోమనండి, అద్దంటలేం. కానీ చెరువులో నీళ్లు కాబట్టి తీసేయాలని చెప్పి